వేదిక మొన్న కేంద్ర మంత్రులు పెమ్మసాని గారు కానివ్వండి, అటు రాము కానివ్వండి, ఎస్ ఇది సాధించుకోగలుగుతాం, మాట్లాడదాం, పోరాడదాం అని చెప్పారు. కేంద్రంలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మార్చులు నిర్మలా సీతారామన్ గారిని అర్ధరాత్రి 12 కలిసి, ఇప్పుడు కూడా ఆ ఫోటో మా దగ్గర ఉంది, విశాఖ ఉక్కు గురించి చర్చించారు. వదిలిపెట్టలేదు, ఇది మాకు కాపాడుకోవాలి, ఒక సెంటిమెంట్ మాకు ఇదని చెప్పి. కేంద్రంలో మనం బలపరిచిన ప్రభుత్వం ఉంది కనుక, మన ప్రభుత్వం ఉంది కనుకనే విశాఖ ఉక్కుని ఈరోజు కాపాడుకోగలిగినాం, రైల్వే జోన్ సాధించుకోగలిగినాం. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ కూడా తీసుకురాబోతున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు ఈరోజు వేగంగా ముందరికి నడుస్తున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇది రాజధాని అని చెప్పలేదు, ఒకే ఒక అమరావతికి చెప్పారు. అది ఎందుకు జరిగిందంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది. పోలవరానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాం, ఆగిపోయిన పనుల్ని వేగంగా ఈరోజు మనం ముందలు తీసుకెళ్తున్నాం. అంతేకాదు మన రాష్ట్రంలో పవన్ అన్న ఉన్నారు. నేను ఎన్నో మార్లు చెప్పా, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆయన్ని కలిసిదానికి వచ్చారు. మేము కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అక్కడ బస్సులో కుటుంబం అంతా ఉంటే కలవాలని నేను వచ్చాను. అప్పుడు ఆయన ఒక్కటే ఒక మాట చెప్పాడు, లోకేష్ ఒక పెద్దన్నగా నీకు నేను అండగా నిలబడతాను, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి అని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. ఈరోజు చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు, కనీసం 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి, కలిసికట్టుగా మనం పనిచేయాలని. మొన్న ఒక ఇంటర్వ్యూలో పొరపాటున నేను 2029 కూటమి గెలుస్తుందని చెప్పా. ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేసి నేను 3 టర్ములు అంటే నువ్వు వచ్చే టర్మే అంటావు ఏంటని నాతో దెబ్బలాడిన వ్యక్తి పవన్ అన్న. పొత్తు ధర్మం అందరం పాటించాలి, కలిసికట్టుగా పోరాడాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. దీనికి మనందరి సహకారం చాలా చాలా అవసరం.